హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ ఈ వీడియోలో చార్ధామ్ యాత్ర గురించి అయితే విషయాలు తెలుసుకుందాము. ఈ చార్ధామ్ యాత్రలో మొత్తం 4 టెంపుల్స్ ఉంటాయి: యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో ఈ చార్ధామ్ యాత్ర కోసం అయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మనకేంటంటే ఇది మే 10 ఆ టైంలో ఓపెన్ అవుతుంది. సో మనం అప్రాక్సిమేట్గా ఏ డేట్ అయితే వెళ్తామో ఆ డేట్స్ అయితే మనం పెట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఏంటంటే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెక్ చేసి మనకు ఒక టోకెన్ లాగా ఇస్తారు, స్లిప్స్. ఆ స్లిప్స్ చూపిస్తేనే మనకు లోపలికి టెంపుల్ దగ్గరికి వెళ్ళనిస్తారు. సో ఈ చార్ధామ్ యాత్రకి ఏంటంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. ఎట్లా వెళ్ళాలంటే చాలామంది ఏం చేస్తారంటే ప్యాకేజ్ తీసుకుని వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ, విశాఖపట్నం నుంచి కానీ, తిరుపతి సైడ్ నుంచి కానీ మనం ఎక్కడుంటే అక్కడ టూర్ ప్యాకేజ్ మాట్లాడుకుంటే వాళ్ళే మొత్తం చూసుకుంటారు. అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఈ రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ హెల్ప్ అయితే వాళ్ళు చేస్తారు. కొన్నిసార్లు మనం హరిద్వార్ కానీ, రిషికేశ్ వెళ్తే కూడా అక్కడ నుంచి కూడా టూర్ ప్యాకేజీలు ఉంటాయి. లేదు అంటే కనుక మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత మనమే ఒక 4-5 కానీ, ఒక 8-10 మంది కానీ ఉంటే కనుక ఓన్ వెహికల్ ఒకటి మనం అక్కడ రిషికేశ్, హరిద్వార్లో బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చు. ఒక 8 సీటర్ కారు, తవేరా ఇన్నోవా లాంటి కార్ అయితే ఒక 35,000 ఆ రేంజ్లో ఉంటుంది కార్కి అయితే. బిగ్గర్ వెహికల్స్కి కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ కంఫర్టబుల్గా. అంటే ఈ 35,000 నేను అడిగిన కార్కి అయితే ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్, ఫ్యూయల్ అంతే. మళ్ళీ అకామిడేషన్ ఇవన్నీ బయట మనమే చూసుకోవాలి. సో ఇంకో మార్గం ఏంటంటే మనం ఓన్గా వెళ్ళడం, అంటే ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ ఇవన్నీ మనమే చూసుకుని వెళ్ళడం. సో నేనైతే ప్రజెంట్ ఈ వీడియోలో ఆ మార్గం గురించి ఎలా వెళ్ళాలి ఇండివిజువల్గా, టూర్ ప్యాకేజ్ కాకుండా అనే విషయాలు అయితే నేను పూర్తిగా మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే మనము ఢిల్లీ వరకు అయితే ట్రైన్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఢిల్లీ వరకు వెళ్ళాలంటే మనకు ట్రైన్ ఆప్షన్ ఉన్నాయి, ఫ్లైట్ ఆప్షన్ ఉన్నాయి. ట్రైన్లో అయితే కనుక మనం జనరల్గా ఎక్కువ మంది ఏంటంటే మే, జూన్ ఆ టైంలో వెళ్తారు. మిగతా టైంలో వర్షాకాలం కాబట్టి, వర్షాలు పడతాయి కాబట్టి అక్కడ సేఫ్ కాదు. మే, జూన్ కానీ వెళ్ళొచ్చు. లేదు అంటే కనుక సెప్టెంబర్ 15 తర్వాత దీపావళి ముందు వరకు వెళ్ళొచ్చు. దీపావళి ఒక రోజు తర్వాత టెంపుల్ క్లోజ్ అవుతాయి అంట. అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ ఆ టైం వరకు వెళ్ళొచ్చు. ఈ సెప్టెంబర్ 15 తర్వాత నుంచి దీపావళి ముందు వరకు వెళ్తే ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే మంది చాలా తక్కువ ఉంటారు, ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే మనకు హోటల్ రూమ్స్ కానీ చాలా ఒక 40-50% తక్కువ ఉంటాయి. తర్వాత యమునోత్రి, కేదార్నాథ్కి మనం గుర్రాల మీద వెళ్ళాలి కదా, ఆ ప్రైస్లు కూడా చాలా వరకు తక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఓన్గా ఇండివిజువల్గా వెళ్ళాలనుకుంటే కనుక ఫస్ట్ ఢిల్లీ వరకు వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు ట్రైన్లో వెళ్తే కనుక 3rd AC బుక్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా హార్డ్గా ఉంటుంది. స్లీపర్ క్లాస్లో అయితే భరించలేము. ఒక 1800 వరకు ఒక టికెట్ ఉంటుంది 3rd AC, అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు. తర్వాత ఢిల్లీలో రీచ్ అయిన తర్వాత మనం ఒక హోటల్ రూమ్ తీసుకొని అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి మనము బస్సు ఉంటుంది, ట్రైన్ ఉంటుంది. ఢిల్లీకి రీచ్ అయిన తర్వాత మనం రిషికేశ్ కానీ, హరిద్వార్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. అయితే మనం ఏంటంటే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో ఈ చార్ధామ్ యాత్ర కోసం, అప్పుడే మనం ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకుంటే బెటర్. మీరు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హరిద్వార్, రిషికేశ్కి డైరెక్ట్గా ట్రైన్ బుక్ చేసుకోవచ్చు. చాలా వరకు ట్రైన్స్ ఎలా ఉంటాయంటే హైదరాబాద్ నుంచి మనకు ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఢిల్లీ నుంచి మళ్ళీ మనము హరిద్వార్ కానీ, రిషికేశ్ వరకు కానీ బుక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్ళి ఢిల్లీ నుంచి హరిద్వార్ ఆ రిషికేశ్ వరకు బస్సులో వెళ్ళొచ్చు. అది కంఫర్టబుల్. ప్రైస్ ఢిల్లీ నుంచి హరిద్వార్కి బస్సులో అయితే కనుక 1000 రూపాయలు ఉంటుంది, ఏసీ బస్ అయితే. ఒకసారి మీరు రిషికేశ్కి చేరిన తర్వాత, అంటే మనకు హరిద్వార్లో కూడా కొన్ని ప్లేసులు చూసేటివి ఉన్నవి, రిషికేశ్లో కూడా కొన్ని ఉన్నవి. సో మీరు, నా సజెషన్ ఏంటంటే చార్ధామ్ యాత్రకి వెళ్ళేటప్పుడు రిషికేశ్లో స్టే చేస్తే ఏంటంటే అక్కడ రామ్జులా అని ఒకటి ఉంటుంది, అంటే ఒక బ్రిడ్జ్ లాగా, అది చూడొచ్చు. ఈవినింగ్ హారతి, త్రివేణి ఘాట్లో హారతి ఉంటుంది, చాలా ఫేమస్. అరౌండ్ 6 PM ఆర్ 7 PM టైంలో ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఒక 1-2 గంటల ముందు రీచ్ అయితే మనకు కూర్చున్నానికి ప్లేస్ కూడా దొరుకుద్ది, చాలా బాగుంటుంది. త్రివేణి ఘాట్లో అయితే గంగా హారతి మాత్రం మిస్ కావద్దు. రిషికేశ్లో మనకి ఇక్కడ ఏంటంటే ఒకటే రకమైన బస్సులు ఉంటాయి, యావరేజ్ బస్సులు లాగా ఉంటాయి. కొంచెం లెగ్ రూమ్ కూడా, కాళ్ళకు సీట్కి మధ్యన కూడా ఎక్కువ ప్లేస్ ఉండదు, కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటాయి. మన వోల్వో బస్సులు అలాంటివి సూపర్ డిలక్స్ బస్సులు అయితే లేవు, నార్మల్ ఆర్డినరీ బస్సులే ఉంటాయి. అయితే మనకు ఎప్పుడైనా సరే, మనకు ఫర్ ఎగ్జాంపుల్ రిషికేశ్లో ఉన్నారు, సో రేపు మార్నింగ్ యమునోత్రికి వెళ్ళాలి. యమునోత్రి వరకు డైరెక్ట్ బస్సు ఉండదు, జాన్కి చెట్టి అని ఉంటుంది, అంతవరకు మాత్రం బస్సు వెళ్ళొద్ది. అక్కడి నుంచి జాన్కి చెట్టి నుంచి యమునోత్రి వరకు ఒక 5 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అది ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే గుర్రాల ద్వారా కానీ, డోలేదు అని నడుచుకుంటూ కానీ వెళ్ళాలి, బస్సు వెళ్ళదు. సో ఈ జాన్కి చెట్టి వరకు, సో రిషికేశ్ నుంచి జాన్కి చెట్టి వరకు మీరు రేపు వెళ్ళాలనుకున్నారనుకోండి, ఈరోజు సాయంత్రమే టికెట్ తీసుకోవాలి. అంటే రేపు పొద్దున 6ంటికి కానీ 7ంటికి కానీ ఉంటుంది. ఒకరోజు ముందు టికెట్ తీసుకోవాలి, అంటే ఈరోజు సాయంత్రం తీసుకోవాలి రేపు పొద్దున కోసం. ఇక్కడ బస్ సిస్టమ్ అలానే వర్క్ అవుద్ది, ఆన్లైన్లో ఏం తీసుకోలేము, ఒకరోజు ముందే తీసుకోవాలి, అంటే ముందు రోజు సాయంత్రం టికెట్ తీసుకోవాల్సి వస్తుంది.
సో మీరు రిషికేష్లో కనుక ఈరోజు టికెట్ తీసుకున్నారు, నైట్ రిషికేష్లో స్టే చేసి రేపు మార్నింగ్ బస్ క్యాచ్ చేసి మీరు యమునోత్రి అంటే జానకి చెట్టు వరకు వెళ్ళొచ్చు. ఒక 12 గంటలు అలా ప్రయాణం పట్టుద్ది. ఎందుకంటే ఘాట్ రోడ్స్ కాబట్టి, కొండలు గుట్టలు కాబట్టి ట్రాఫిక్ జామ్ చాలా ఉంటుంది. ఎస్పెషల్గా మే టు జూన్ 10-15 వరకు ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం చెప్పలేం ఎంతసేపు పట్టుద్ది అనేటువంటిది. కొన్నిసార్లు ఇంకా మీరు మే 15-20 వరకు బస్సులో వెళ్తే కనుక 1-2 డేస్ కూడా పట్టచ్చు. కంప్లీట్ ట్రాఫిక్ జామ్లో బస్సు స్టక్ అయిపోయి రిటర్న్ వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలా కూడా జరుగుద్ది. సో మీరు రిషికేష్లో పొద్దున 6కి ఆ టైంలో బస్ స్టార్ట్ అయితే కనుక ఈవినింగ్ 8 PM వరకు రీచ్ అయిపోతారు. అక్కడ మీరు హోటల్ తీసేసుకొని నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ట్రెక్కింగ్ కానీ అయితే గుర్రాలు కానీ, డోలే కానీ, బాస్కెట్ ద్వారా కానీ వెళ్ళొచ్చు. నడుచుకుంటూ వెళ్ళే శక్తి ఉన్న వాళ్ళైతే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక 3 గంటలు టైం పట్టుద్ది జానకి చెట్టు నుంచి యమునోత్రి టెంపుల్ వరకు. లేదంటే కనుక గుర్రాల మీద అయితే 3500 రూపాయలు తీసుకుంటారు. అది ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తాయి. ఒక పర్సన్ ఒక గుర్రంని పట్టుకొని వెళ్తాడు, ఒక పర్సన్ కూర్చోవచ్చు. తర్వాత అంటే పోను రాను కలిపి 3500. లేదు అంటే కనుక డోలీ అని ఉంటుంది. డోలీ అంటే నలుగురు మోసుకెళ్తారు ఒక పర్సన్ని. ఇది 8500 వరకు ఉంటుంది పోను రాను కలిపి. ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే బాస్కెట్ ఉంటుంది. బాస్కెట్ అంటే ఏంటంటే ఒకటే పర్సన్ వెనక ఒక బాస్కెట్ లాగా ఉంటుంది, అందులో కూర్చుంటబెట్టి తీసుకెళ్తాడు. అది 4000-5000 వరకు ఉంటుంది. అది కొంచెం స్లోగా వెళ్తుంది, ఎందుకంటే ఒకటే పర్సన్ తీసుకెళ్తారు కాబట్టి. ఇక్కడైతే హెలికాప్టర్ ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే 5 కిలోమీటర్లు కాబట్టి. కేదార్నాథ్లో ఉంటుంది. సో వ్యూస్ అయితే చాలా బాగుంటాయి, చాలా డేంజరస్గా ఉంటాయి, బట్ రైలింగ్స్ ఉంటాయి. సో ఇబ్బంది అయితే ఏం లేదు. గుర్రాల మీద వెళ్తే చాలా వరకు సేఫే. కాకపోతే నేను నడుచుకుంటూ వెళ్ళాను, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాను జానకి చెట్టు నుంచి యమునోత్రి వరకు. నా ముందే ఒక గుర్రం కొంచెం స్లిప్ అయ్యి అడ్డం పడ్డది, ఒక ఆమె కింద పడ్డది, బట్ ఏం కాలేదు. కొన్నిసార్లు జరుగుతాయి. సో టెంపుల్ దర్శనం ఏంటంటే మేము వెళ్ళింది అరౌండ్ మే 27 నుంచి జూన్ 10 మధ్యలో వెళ్ళాము. 3 వెళ్ళాము, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ వెళ్ళలేదు, బద్రీనాథ్. సో యమునోత్రిలో మాకేందంటే టైము ఒక 5 నిమిషాల్లో వచ్చేసాను. యమునోత్రిలో ఏంటంటే మనం టెంపుల్కి రీచ్ అయిన తర్వాత అక్కడ వేడి నీటి గుండం ఉంటుంది, అందులో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మనం కొంచెం బియ్యం ఒక చిన్న గుడ్డలో కట్టిస్తే కనుక అక్కడ వేడి నీటి పాండులాగా ఉంటుంది, ఒక చిన్న వాటర్ లాగా ఉంటుంది. అందులో మనకు ఈ బియ్యంని బట్టతో చుట్టిన బియ్యంని అందులో పెట్టేసి ఒక సగం ఉడికిన తర్వాత మన చేతికిస్తాడు. ఒక ప్రసాదం లాగా మనం తీసుకోవచ్చు. సో ఆ రోజు దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అరౌండ్ 3 వరకు లోపే వచ్చేస్తాము మధ్యాహ్నం. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి గంగోత్రికి బస్ టికెట్ మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ టికెట్ ప్రైస్ పెద్దగా ఏమి ఉండదు, 500-600 ఆ రేంజ్లో ఉంటుంది అంతే. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేచిన తర్వాత గంగోత్రి బస్ జానకి చెట్టు నుంచి గంగోత్రికి వెళ్ళొచ్చు. అది కూడా అరౌండ్ 10-12 గంటలు టైం పట్టుద్ది. గంగోత్రి రీచ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ మనం హోటల్ రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి తెల్లారి నెక్స్ట్ డే మార్నింగ్ మనం దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ వాకింగ్ ఇట్లా ఏం లేదు, వితిన్ 1/2 కిలోమీటర్ దూరంలో టెంపుల్ ఉంటుంది. మేమేందంటే పొద్దున 6కి టెంపుల్ తెరుస్తారు అనుకుంటే మేము 5:30 రీచ్ అయిపోయినాము. ఒక గంట సేపు లైన్లో ఉన్నాము, అంటే టెంపుల్ ఓపెన్ కాలేదు అప్పుడు. అంటే టెంపుల్ యాక్చువల్గా 4కి ఓపెన్ చేస్తారు, లోపల పూజలు అవి నడుస్తూ ఉంటాయి, బట్ 6కి మాత్రం మనల్ని దర్శనం కోసం అలౌ చేస్తారు. సో దర్శనం అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా బస్సు ఉంటే కనుక అప్పుడే అంటే మనకు తొందరనే అయిపోద్ది, అంటే మాకు తొందరగా అయిపోయింది ఆ రోజు. సో వెంటనే బస్సు నేను ముందు రోజు అడిగాను, టికెట్ ముందు రోజు తీసుకోవచ్చు అంటే డైరెక్ట్గా రావచ్చు అన్నారు. సో డైరెక్ట్గా నేను నెక్స్ట్ డే అంటే దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే మనకు బస్సు ఉంది, సీట్లు కూడా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. సో సీట్లు క్యాచ్ చేసేసి టికెట్ కట్టేసి మేము వెళ్ళిపోయాం. అయితే ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయి. మీరు ఏంటంటే డైరెక్ట్గా మేము కేదార్నాథ్ వెళ్ళలేదు కాబట్టి మేము డైరెక్ట్గా బద్రీనాథ్ వెళ్ళాము. సో నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు గంగోత్రి నుంచి హరిద్వార్ వెళ్ళి హరిద్వార్ నుంచి బద్రీనాథ్కి బస్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే మేము ఏం చేసామంటే కర్ణప్రయాగ వరకు వెళ్ళి అక్కడి నుంచి చాలా డిఫికల్ట్ అయింది. ఒక 2-3 టాటా సుమోస్ అవి ఇవి మార్చుకుంటూ వెళ్ళాము. సో మీరైతే కనుక అంటే హరిద్వార్ నుంచి బస్సులు వస్తాయి, ఈ కర్ణప్రయాగ్ కానీ రుద్రప్రయాగ్ కానీ. కాకపోతే ఏంటంటే అక్కడ బస్సులు సీట్లు దొరకవు, ఎందుకంటే చాలా లాంగ్ కదా, మనం నిల్చోలేము. సో బెస్ట్ ఏంటంటే మీరు గంగోత్రి అయిపోయినాక హరిద్వార్ వెళ్ళి హరిద్వార్లో స్టే చేసి అదే రోజు టికెట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ క్యాచ్ చేసుకొని బద్రీనాథ్ రావాలి. హరిద్వార్ టు బద్రీనాథ్ కానీ చాలా లాంగ్ ఉంటుంది, 13-14 గంటలు జర్నీ. సో మీరు ఒకసారి బద్రీనాథ్ రీచ్ అయిన తర్వాత అక్కడ కూడా ఒక కిలోమీటర్ దూరంలో టెంపుల్ ఉంటుంది, బద్రీనాథ్ టెంపుల్. బస్ స్టాండ్కి ఆపోజిట్లో ధర్మశాల ఉంటాయి. బయట హోటల్ రేట్స్ కూడా ఒక 3000-2000 ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటాయి హోటల్ రేట్స్. ఇక్కడ ధర్మశాల అని ఒకటి ఉంటుంది బస్ స్టాండ్ ఆపోజిట్లో, అక్కడ 1500 తీసుకుంటారు. రూమ్స్ ఓకేగా ఉంటాయి, బట్ బయట హోటల్ తీసుకుంటే కనుక 2000 నుంచి 3,500 ఆ రేంజ్లో ఉంటాయి, బట్ కంఫర్టబుల్గా ఉంటాయి. మేము వెళ్ళే టైంలో మంది బాగున్నారు, ఒక 2 కిలోమీటర్ల లైన్ వరకు చాలా ఉండేది. అందువల్ల మాకు 4 గంటల టైం అంతా పట్టింది. మధ్యలో టెంపుల్ కూడా 1 గంట సేపు మూసేశారు.
సో మీరు నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మీరు బద్రీనాథ్ నుంచి బస్ క్యాచ్ చేసి హరిద్వార్ వరకు రావచ్చు. అంటే ఈ బద్రీనాథ్ దగ్గర ఏంటంటే పొద్దున 5 నుంచి మధ్యాహ్నం 2 వరకు బస్సులు ఉంటాయి కంటిన్యూస్గా. మీరు టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, కంటిన్యూస్గా బస్సులు ఉంటాయి. మీరు టికెట్స్ ఫుల్ అయ్యి బస్ అయిన వెంటనే బస్సు వెళ్ళిపోద్ది, అంటే బస్సు ఫుల్ అయిన వెంటనే బస్సు వెళ్ళిపోద్ది, నెక్స్ట్ బస్సు వస్తుంది. సో ఇబ్బంది ఏమి ఉండదు ఇక్కడ. సో నెక్స్ట్ మీరు డైరెక్ట్గా హరిద్వార్ వెళ్ళిపోతారు కాబట్టి హరిద్వార్లో కూడా కొన్ని చూసే ప్లేసులు ఉన్నవి. 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి హరిద్వార్లో, మిస్ కావద్దు. మానసాదేవి టెంపుల్, చండీదేవి టెంపుల్ 2 ఉంటాయి. అంటే ఈ 2 టెంపుల్స్ యొక్క టికెట్స్ అయితే మనకు మానసాదేవి టెంపుల్ దగ్గర కౌంటర్ దగ్గర తీసుకోవచ్చు. అది ఇక్కడ ఎందుకు చాలా ఫేమస్ అంటే కోర్స్ దేవుడు కాబట్టి కోరికలు నెరవేరుతాయని అంటారు. దాంతో పాటుగా ఏంటంటే ఈ మానసాదేవి టెంపుల్కి, చండీదేవి టెంపుల్కి డైరెక్ట్గా మనం వెళ్ళలేము. అంటే ఈ టూర్ ప్యాకేజ్ టికెట్స్ ద్వారా తీసుకుంటే కనుక మనకి రోప్ వే ద్వారా వెళ్ళొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మిస్ కావద్దు. ఒక పర్సన్కి అరౌండ్ 550 టికెట్ వరకు ఉంటుంది. అంటే ఈ రోప్ వే ఇంక్లూడెడ్. దర్శనం ఫ్రీ ఉంటుంది టెంపుల్కి, కాకపోతే ఈ రోప్ మార్గం ద్వారా వెళ్తారు కాబట్టి కేబుల్ కార్ లాగా చాలా బాగుంటుంది. ఒక పర్సన్కి 550 ఆ మూమెంట్లో ఉంటుంది. మానసదేవి టెంపుల్, చండీదేవి టెంపుల్ 2 కలిపి, ఇంక్లూడింగ్ బస్సు. అంటే మీకు మానసదేవి టెంపుల్ దగ్గర రోప్వే దర్శనం చేసుకొని మళ్ళీ రోప్వే ద్వారా మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడ బస్సు ఉంటుంది. ఆ బస్సులో ఎక్కిన తర్వాత మిమ్మల్ని చండీదేవి టెంపుల్ వరకు ఒక 5 కిలోమీటర్ల వరకు తీసుకెళ్తుంది. చండీదేవి టెంపుల్ దగ్గర దిగి మళ్ళీ రోప్వే క్యాచ్ చేసి ఆ టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ రోప్వే ద్వారా మళ్ళీ బ్యాక్ చండీదేవి టెంపుల్ కిందికి వచ్చేసి కౌంటర్ దగ్గరికి అక్కడ మళ్ళీ మనం బస్ క్యాచ్ చేసి మళ్ళీ మనం మానసదేవి టెంపుల్ దగ్గర వదిలేస్తుంది. ఇది మొత్తం 550 రూపాయల వరకు తీసుకుంటారు. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, కౌంటర్ దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు. పొద్దున వస్తే బెటర్, ఈవినింగ్ టైంలో చాలా రష్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇదైతే మొత్తం చార్ధామ్ యాత్ర గురించి అయితే విషయాలు. అది ఇక్కడ మనకేంటంటే కేదార్నాథ్ వెళ్ళాలంటే కనుక మీరు రుద్రప్రయాగ్ దగ్గర స్టే చేసి అక్కడి నుంచి మీరు కేదార్నాథ్ వెళ్ళాల్సి వస్తుంది. కేదార్నాథ్ ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళదు, సోన్ ప్రయాగ్ వరకు అనుకుంటా. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఒక 20-25 కిలోమీటర్ల వరకు ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడ గుర్రాలు ఉంటాయి, సేమ్ యమునోత్రి లాగానే ఉంటాయి అనుకుంటున్నాను, కనుక్కున్న ప్రకారం అయితే ఉంటాయి. డోలీలు ఉంటాయి, తర్వాత బాస్కెట్ ఉంటుంది. దాంతో పాటుగా హెలికాప్టర్ కూడా ఉంటుంది. ఈ హెలికాప్టర్ ఏంటంటే బుకింగ్ కొంచెం ఇబ్బంది, కష్టం అవుతుంది దొరకడం, బట్ ట్రై చేయొచ్చు. మీరు ముందుగా ప్లాన్ చేస్తే బెటర్. అకామిడేషన్ విషయానికి వస్తే కనుక మనకు యమునోత్రి కానీ, గంగోత్రి కానీ, కేదార్నాథ్ దగ్గర కానీ, తర్వాత బద్రీనాథ్ దగ్గర కానీ రూమ్స్ దొరుకుతాయి. బట్ రష్ టైంలో వెళ్తే కనుక ఇబ్బంది అవుతుంది. బుకింగ్ చేసుకొని వెళ్తే బెటరు. బుకింగ్ చేసుకోకుండా వెళ్తే కనుక రేట్లు ఎక్స్పెన్సివ్గా ఉండొచ్చు. దాంతోపాటుగా మీకు దొరకపోతే కనుక ఒక 20-30 కిలోమీటర్లు ముందుకు వచ్చి చిన్న చిన్న ఊర్లలో మీరు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నా ప్రకారం ఏంటంటే బెస్ట్ ఏంటంటే సెప్టెంబర్ 15 తర్వాత వెళ్ళాలని నాకు అతను వాళ్ళు హోటల్ మేనేజర్ చెప్పాడు. అక్కడ GMVN అని ఉంటుంది, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ GMVN గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైటు. వీళ్ళకి టూర్ ప్యాకేజీలు ఉంటాయి, దాంతోపాటుగా హోటల్స్ కూడా ఉంటాయి ఉత్తరాఖండ్ మొత్తంలో. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ మనకైతే ఆ భయం, మనకు హోటల్ దొరుకుదా అనే భయం అయితే ఉండదు. బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు వీలైతే ఈ GMVN వెబ్సైట్లోకి వెళ్ళి మీ లొకేషన్లో అంటే యమునోత్రికి చూడాలనుకుంటే కనుక GMVN జానకి చెట్టి దగ్గర తీసుకోవాలి. గంగోత్రి అయితే GMVN గంగోత్రి. కేదార్నాథ్ సోనప్రయాగ్ అనుకుంటా, కనుక్కోవాలి, చూడాలి, మరి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. నేను వెళ్ళలేదు కదా కేదార్నాథ్. బద్రీనాథ్ దగ్గర అయితే బద్రీనాథ్ దగ్గర కూడా GMVN బద్రీనాథ్ కూడా ఉంటాయి. ప్రైస్ ఇందులో కొంచెం 2000 నుంచి 3000, 3,500, 5,000 వరకు కూడా ఉంటాయి. అంటే రూమ్ స్టాండర్డ్ బట్టి ఉంటాయి. ఇంకా ఫుడ్ అయితే చాలా వరకు మన ఫుడ్ అయితే దొరుకుతుంది. కొంచెం రేట్స్ అయితే ఎక్కువ ఉంటాయి, బద్రీనాథ్లో ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఇవి కొంచెం అన్ని 3,500 మీటర్ల ఎత్తులో ఉంటాయి సముద్ర మట్టానికి. చలి చాలా ఎక్కువ ఉంటుంది. కంఫర్టబుల్ క్లోతింగ్ తీసుకెళ్ళాలి. హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక దాని తగ్గట్టుగా ప్రిపేర్ అయిపోవడం బెటర్. చలి నైట్ చాలా చల్లగా ఉంటుంది, బట్ మనకు కంబళ్ళు అవన్నీ ఇస్తారు. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.